హాయ్ వెల్కమ్ టు అర్నాథ్ విత్ కిచెన్. ఈరోజు కలాకండ్ను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. పాలు చక్కెర ఉంటే చాలు హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వలుగా స్మూత్గా అచ్చం స్వీట్ షాప్లో కొన్నలాగానే వస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. ఇందుకోసము ఒక మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి 100 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఇందులోనికి ఫుల్ క్రీమ్ పాలను 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద కాచుకోవాలి. ఆ లోపల కలాకండ్ను ఎందులో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ ప్లేటు లేదా మోల్డ్ నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఒక కప్పులో 2 స్పూన్ల లెమన్ జ్యూస్కు 2 స్పూన్ల వాటర్ని కలిపి పక్కన ఉంచుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏర్పడిన మీగడను పాలలోకే కలిపేసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్ అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. పాలు సగం వరకు చిక్కపడిన తర్వాత ఇందులోనికి 125 గ్రామ్స్ షుగర్ను యాడ్ చేసి పావు భాగం పాలు అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోనికి కలిపి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడము అయిపోయిన తర్వాత 1 నిమిషం లోపల పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. లెమన్ జ్యూస్ను యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. లెమన్ జ్యూస్ అంతా అయిపోయినా కూడా మీకు పాలు విరగలేదు అంటే మరి 1 స్పూన్ వేసుకోండి. పాలు విరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే క్రీమీగా టేస్టీగా ఉంటుంది. కలాకండ్ ప్రిపేర్ అయ్యేంత వరకు ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కలిపేటప్పుడు గరిటెతో ప్యాన్కు రాస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల కలాకండ్ రవ్వలుగా రావటమే కాకుండా సాఫ్ట్గా కూడా ఉంటుంది. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి కలాకండ్ ప్యాన్కి అంటుకోకుండా తిరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి నెయ్యి రాసుకున్న మౌల్డ్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్పూను లేదా స్పాచులాకు నెయ్యిని రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. అచ్చం స్వీట్ షాప్లో లాగా ఉండడం కోసము సిల్వర్ ఫాయిల్ని యూస్ చేస్తున్నాను. మీకు ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ను చిన్నగా కట్ చేసి గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసేసుకోండి. అంతే అండి, కలాకండ్ అయితే ప్రిపేర్ అయ్యింది. బయట స్వీట్ షాప్లో దొరికే స్వీట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసేటప్పుడు వీడియోను ఒకసారి చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చెయ్యండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ కలాకండ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక పీస్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. రవ్వలుగా సాఫ్ట్గా వచ్చింది కదా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.